కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు నెలకి 10,000 పెన్షన్ తీసుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా? నేను అనిల్ కుమార్, మీ కిడ్నీ డాక్టర్. ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మొదలుపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్‌లో పెన్షన్ ఎలా తీసుకోవాలో చెప్పబోతున్నాను. కిడ్నీ యూజువల్‌గా 8 సెంటీమీటర్ల కన్నా చిన్న సైజ్ ఉన్నా కానీ, కిడ్నీ పనితనం అది క్రియాటినిన్ బట్టి చూస్తాం. 5 కన్నా ఎక్కువ పాయింట్లు ఉన్నా కానీ, ఈజీఎఫ్ఆర్ కిడ్నీ పనితనం చూసే కొలమానం అది 15 కన్నా తక్కువ ఉన్న ఈ పెన్షన్‌కి అర్హులు. ఏదైతే హాస్పిటల్‌లో మనం వైద్యం చేయించుకుంటామో, ఆ హాస్పిటల్‌లో ఉన్న రికార్డ్స్‌నన్నిటిని జత చేసి ఒక అర్జీ లెటర్ యూజువల్‌గా జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రి ఎగ్జాంపుల్‌గా కాకినాడ గవర్నమెంట్ ఆసుపత్రికి మనం సూపరింటెండెంట్ గారిని అడ్రెస్ చేస్తూ అర్జీ లెటర్ రాసుకోవాలి. ఒకసారి అర్జీ లెటరు, ఆ డాక్యుమెంట్స్ కలిపి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని రోజులకు ఒకసారి ఆ మెడికల్ కమిటీలో ఈ జబ్బు నిజంగా ఉందా లేదా నిర్ధారణ చేసి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడికల్ సర్టిఫికేట్ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్‌లో పట్టుకుని వెళ్ళి, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ పట్టుకుని వెళ్ళిస్తే అక్కడ మనకి వెరిఫై చేసి ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో, కిడ్నీ జబ్బున్న వాళ్ళు కానీ, ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వాళ్ళందరికీ గానీ హెల్ప్ అవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ.